శ్రీ కవిత ఆగ్రోఫామ్ అధినేత వెంకటప్పారావుపై కేసు. దేవాదాయ శాఖ భూములో చెట్లు నరికితే అరెస్టు చేయిస్తా ఎండోమెంట్ అధికారులు. చెట్లు నరికితే కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేస్తాం. దేవరపల్లి ఎస్ఐ. 23 ఎకరాలు 15 సెంటుల దేవాదాయ శాఖ భూమిని అమ్మేసిన భూదొంగలు. మారేపల్లి గ్రామానికి చెందిన ఆవుగడ్డ కుటుంబం శ్రీరామాలయానికి ఇచ్చిన భూమిని అమ్ముకున్న తారు గ్రామస్తులు. సర్వే నెంబర్ 115లో 23 ఎకరాల 15 సెంట్ల భూమి దేవాదాయ శాఖకు చెందినదే. ప్రభుత్వ రికార్డులో శ్రీరామాలయం భూమిగా నమోదు. లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని పాస్బుక్లు ఇచ్చేసిన కృష్ణకిషోర్ ఎంఆర్ఓ. టీడీపీ నేతల అండదండలతోటే దేవాదాయ శాఖ భూమికి కన్నం. 4 రెవెన్యూ గ్రామాల మధ్య ఉన్న దేవాదాయ శాఖ భూమి. అసలు సూత్రధారులు పాత్రధారులు టీడీపీ నేతలు, ఆనాటి కాంగ్రెస్ నేతలే. ప్రభుత్వ భూములు కాపాడవలసిన అధికారులే అసలు సిసల భూదొంగలు. కోట్లాది రూపాయలు విలువ చేసే దేవాదాయ శాఖ భూమికి కన్నం వేసింది తారు గ్రామానికి చెందిన అల్లువారి కుటుంబం. ముగ్గురు చేతులు మారిన 23 ఎకరాల 15 సెంటుల భూమి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. అండి, దేవాదాయ శాఖ నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. నాది మెయిన్ బ్రాంచ్ వచ్చి అనకాపల్లి. నాకు అడిషనల్ ఛార్జ్గా ఇక్కడ మారేపల్లి టెంపుల్ రామాలయం అనేది ఈ మధ్యకాలంలో ఇచ్చారండి. అయితే మనకి 2023లోని పబ్లిక్ పిటిషన్ మీద మనం ఈ ల్యాండ్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అన్నీ కూడా తీసుకుని రెవెన్యూ రికార్డ్స్, అలాగే రీసర్వేకి అటెండ్ అవ్వడం, అలాగే 43 రిజిస్టర్ తయారు చేయడం అన్నీ కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఖాళీ చేయమని ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ వాళ్ళు ఈ కవిత అగ్రో ఫార్మ్స్ వాళ్ళు పూర్వం కొనుక్కోవడం జరిగిందండి. అంటే మనం అప్పటికి ఇంకా అది రిస్ట్రిక్ట్ చేయలేదు. అంటే రిస్ట్రిక్షన్ అనేది 2023 ముందుకే జరిగింది. దాని ముందు ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత మనం అన్నీ వెలికి తీసి అన్ని రెవెన్యూ రికార్డ్స్ అన్నీ తీసుకొని రికార్డెడ్గా అన్నీ చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది, హైకోర్టులో. ఇప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఈ మొక్కలు అనేవి పూర్వం ఉన్నాయండి, కొద్దిగా చిన్న చిన్న మొలకల్లా ఉండేవి. అవి ఇప్పుడు పెద్దవైనాయి. ఎందుకంటే ఒక 6 ఇయర్స్కి ఈ ఫలసాయం అనేది పెద్దదవుతుంది కాబట్టి. అప్పటి నుంచి కూడా ఈ పెద్ద రావడం, తర్వాత కటింగ్ చేయడం అనేది పర్మిషన్ అయితే కోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి సార్. కోర్టు పర్మిషన్ మీద ఏదైనా చేయాలి. ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు అక్కడ కోర్టుకి తెలియపరిచి ఏ పనైనా చేయాలి. మనం ఏది చేయకుండా మాకు కూడా తెలియపరచకుండా ఇది దొంగచాటుగా కట్ చేసి పట్టుకెళ్ళిపోవడం అనేది అన్యాయం. ఇది దేవుడికి న్యాయం చేసినట్టు కాదు. ఇది మొత్తం 40 ఎకరాలు సార్. ఇది సర్వే నెంబర్ 115, 23 ఎకరాల 15 సెంట్లలో. ఇది ప్రజెంట్ ఇప్పుడు జరిగిన కేసు. ఇది మారేపల్లి సార్, దేవరపల్లి మండలం. సర్వే నెంబర్ 115లోనే 23 ఎకరాల 15 సెంట్లు ఉంది. అందులో ఇక్కడ కొంత భాగంలో వీళ్ళు ఏం చేశారంటే సరుగుడు మొక్కలు వేశారు. పూర్వం ఇంకా చాలా మొక్కలు వేశారు, అవి ఇప్పుడు లేవు. కానీ సరుగుడు మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎదగడం జరిగింది. ఇది ఫైనల్గా క్రాప్కి వచ్చే టైంకి వాళ్ళు పట్టుకెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నారు జరిగింది. దాని మీద మేము ఇప్పుడు వచ్చి చూస్తే ఆల్రెడీ 2 లారీస్ రెడీగా లోడ్ అయ్యి ఉన్నాయి. ఒకటి పాస్ అయిపోవడం జరిగింది, అనదర్ 2 కూడా లోపల ఉన్నాయని ఇప్పుడు మేము ఫొటోస్ తీసుకోవడం జరిగింది. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. అది సార్. లారీస్ పోలీస్ వాళ్ళు చూసుకుంటారు సార్. మనం కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు ఆపడం జరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకుంటారు. దేవాదాయ శాఖ భూములకు కన్నం వేసిన శ్రీ కవిత అగ్రో ఫార్మసీ. కోట్లాది రూపాయలు నిల్వ చేసే భూములు దోచుకున్న టీడీపీ నేతలు, పాస్ పుస్తకాలు చేయించి అమ్మేసిన గజదొంగలు. అసలు సూత్రధారి పాత్రధారి ఆనాటి ఎంఆర్ఓ కృష్ణకిషోర్. 2007, 2008, 2009లో దేవరపల్లి మండల ఎంఆర్ఓ కృష్ణకిషోర్ అండతో రెచ్చిపోయిన ఆనాటి కాంగ్రెస్ టీడీపీ నేతలు. 4 గ్రామాలు రెవెన్యూ మధ్యలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే దేవాదాయ శాఖ భూమికి కన్నం వేసింది ఈ పాలకులే. దేవరపల్లి మండలం మారేపల్లి గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 115లో 23 ఎకరాలు 15 సెంట్లు భూమిని గతంలో అవుగడ్డ అనే ఇంటి పేరుతో కుటుంబం అంతా కలిసి 23 ఎకరాలు 15 సెంట్లు భూమిని శ్రీ రామాలయానికి దానం చేశారు. మారేపల్లి గ్రామానికి చెందిన అవుగడ్డ కుటుంబ పెద్ద దానం చేసిన భూమిని తారువ గ్రామానికి చెందిన అల్లు కుటుంబం దేవాదాయ శాఖ భూమిలో దున్నుకొని పంటలు పండించుకునేవారు. ఆ దేవాదాయ శాఖకి దానం చేసిన భూమిలో తారువ గ్రామానికి చెందిన వాళ్ళు పండించుకొని ఫలసాయం తిని మళ్ళీ ఆ భూములు మళ్ళీ దేవాదాయ శాఖకి అప్పచెప్పాలి. అప్పచెప్పకుండా దొంగచాటుగా అల్లువారి కుటుంబ సభ్యులు అంతా కలిసి, అంతే టీడీపీ నాయకులు ఆనాటి కృష్ణకిషోర్ ఎంఆర్ఓగా ఉన్నప్పుడు
ఆ భూముల్ని అల్లువారి పేరు మీదుగా పాస్ బుక్కులు చేయించి ఇచ్చేశారు. అక్కడ మొదలైనటువంటి సమస్య దేవాదాయ శాఖ భూమికి అసలు అధ్యుడు బాధ్యులు ఒక పక్క తారువ గ్రామానికి చెందిన అల్లువారి కుటుంబం ఒక పక్క అయితే లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకుని ఈ భూమికి పాస్ బుక్కులు చేయించి దేవుడు సుమని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమికి కన్నం వేసింది ఈ ఇద్దరు. ఒక పక్క ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు కాపాడవలసినటువంటి వారు అధికారి అయితే మరోపక్క తారువ గ్రామానికి చెందిన అల్లువారి కుటుంబం చేసినటువంటి అఘాయిత్యం. ఈ రోజు దేవాదాయ శాఖ భూములు అమ్ముకొని కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూములకి కన్నం వేసింది ముమ్మాటికి టీడీపీ నేతలు, ఆనాటి కాంగ్రెస్ నేతలే. టీడీపీ నాయకులు చెప్పిన ఇవన్నీ కూడా శ్రీరంగ నీతులుగా తయారైంది దేవరపల్లి మండలంలోని ఒక పక్క ప్రభుత్వ భూములో మరో పక్క దేవాదాయ శాఖ భూములు మరియు ఇరిగేషన్ భూములను సైతం దోచుకున్నటువంటి ఈ దొంగలు కొన్ని వందలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం చేశారంటే పార్టీలు పేరు చెప్పుకొని నాయకులు పేరు చెప్పుకొని నా వెనుక మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు అని బెదిరించి మరీ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేసిన ఏమీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న దేవాదాయ శాఖ అధికారులు, మరోపక్క ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు. అల్లువారి కుటుంబం నుంచి ఆ భూమిని అమ్మేసిన ఆనవాళ్లు దగ్గర నుండి వేరే వాళ్ళకి 2015లో అమ్మేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ సమయంలో రెండోసారి అమ్మినటువంటి ఆ సమయంలో ఉన్న నాగరాజు అనే ఎంఆర్ఓ మళ్ళీ రెండోసారి పాస్బుక్లు ఇచ్చేనట్టు తెలిసిన విషయమే. ఈ దేవాదాయ శాఖ భూములు ఆనుకొని కొన్ని జరాయితీ భూములు రైతులు దగ్గర కొన్నారు శ్రీ కవిత అగ్రో ఫార్మ్స్ అధినేత వెంకట అప్పారావు. అక్కడ మొదలైన అసలు సిసలు దేవాదాయ శాఖకి దానం చేసిన భూములు ఎక్కడ వెళ్లాయని మారేపల్లి గ్రామానికి చెందిన అవుగడ్డ కుటుంబీకులు ఆరా తీసినప్పుడు అక్కడ బయటపడింది. దేవాదాయ శాఖ భూములు ఎలా అమ్మేశారో అర్థం కావటం లేదు అని ఆనాడు దేవాదాయ శాఖ ఫిర్యాదు కూడా చేశారంట. ప్రభుత్వ రికార్డుల్లో దేవాదాయ శాఖ భూమికి సంబంధించినటువంటి శ్రీ రామాలయం పేరు మీద భూమి ఉన్నట్టు ఉంది. కానీ కళ్ళు మూసుకొని ఆనాడు కృష్ణకిశోర్ దగ్గర నుంచి నాగరాజు ఎంఆర్ఓ వరకు ఇద్దరు లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని దేవాదాయ శాఖ భూములను కాపాడవలసినటువంటి అధికారులు కన్నం వేసి మరో కోట్లాది రూపాయలు విలువ చేసే దేవాదాయ శాఖ భూమికి పాసుబుక్కులు ఇచ్చి ధారాదత్తం చేసినారు. ఈ దేవాదాయ శాఖ భూములు ఎండోమెంట్ భూములు అని అధికారులు స్వయంగా ఫిర్యాదు చేసి కోర్టులో కేసు వేశారు. వెంటనే శ్రీ కవిత అగ్రో ఫార్మ్స్ అధినేత వెంకట అప్పారావు కోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ భూమి నాది అని కోర్టుకు వెళ్లినాడు. కోర్టులో ఎటువంటి తీర్పు వెళ్లబడక ముందే దేవాదాయ శాఖ భూమిలో ఉన్న సరుగుడు ఒక పక్క చిరుగంధం మొక్కలను నరికివేసి లారీలతో సరుకును అమ్మటానికి పట్టినట్టు వ్యవహరిస్తున్న అధికారులు. కానీ ఇది కోర్టు ధిక్కరణ కింద వచ్చిన కోర్టు నుంచి ఎటువంటి తీర్పు ఇవ్వకపోయినా దేవాదాయ శాఖలో పండించినటువంటి పంటను అమ్ముకునే హక్కు లేకపోయినా దర్జాగా అమ్మేస్తున్న వెంకట అప్పారావు. శ్రీ కవిత అగ్రో ఫార్మ్సీ తిరుపతి సంచికలో భయంకరమైన నిజాలు. నమస్తే, వెల్కమ్ టు విశ్వాస్ టీవీ. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో మారేపల్లి పంచాయతీ, మరోపక్క తారూరు పంచాయతీ, ఓకపల్లి పంచాయతీ, వెంకటరాజపురం పంచాయతీ మధ్య భాగంలో 4 పంచాయతీలు రెవెన్యూ మధ్యలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూమి 23 ఎకరాల 15 సెంట్ల భూమి 2007, 2008, 2009లో ఆనాడు స్థానిక ఎంఆర్ఓగా పనిచేసిన కృష్ణకిశోర్ ఆధ్వర్యంలోని దేవరపల్లి మండలంలోని ఒక పక్క ఇరిగేషన్ భూములు, మరోపక్క రెవెన్యూ భూములు, మరోపక్క ప్రభుత్వ భూములు, మరోపక్క దేవాదాయ శాఖ భూములు. ఈ భూములన్నిటి మీద కన్ను పడింది. లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని ఈ దొంగలు, దోపిడీదారులకి, భూ కబ్జాదారులకి, భూబకాసురులకి ఎవరైతే మండలంలో పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా మొత్తం డబ్బులు తీసుకొని కొన్ని లక్షల రూపాయలు తీసుకొని పాస్బుక్లు చేసి దారదత్తం చేసినటువంటి ఒక అవినీతి అధికారి దొంగ కృష్ణకిశోర్. ఈ కృష్ణకిశోర్ ఉండేటప్పుడు ఆనాడు టీడీపీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోయి సరే విషయానికి వస్తే దేవరపల్లి మండలం మారేపల్లి గ్రామ పంచాయతీలో ఆవుగడ్డ అంటే ఆ ఇంటి పేరుతో ఉన్నటువంటి కుటుంబము పెద్దది. ఆ ఇంటి పేరుతో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఎంతో త్యాగధనులు అని చెప్పొచ్చు. 23 ఎకరాల 15 సెంటుల భూమి 115 సర్వే నంబర్లో శ్రీ రామాలయం అని కట్టాలని చెప్పి దేవుడికి దానం చేసినటువంటి కుటుంబం. సరే దానం చేసిన తర్వాత సరే ఏముందిలే, మామూలుగా దేవాలయానికి దానం చేసిన తర్వాత ఆ 23 ఎకరాల్లోని తారు గ్రామానికి చెందినటువంటి అల్లువారి కుటుంబం నుంచి వాళ్ళు వ్యవసాయ పాలన చేసుకుంటూ వ్యవసాయ పొలాలు అందిపుచ్చుకునేవారు, తినేవారు ఆ దేవాదాయ శాఖ భూమి మీద. సరే ఇదే అదునుగా చేసుకొని 2007, 2008లో
అల్లువారి కుటుంబం పేరు మీద పాస్బుక్లు సృష్టించి ఈ పూర్తిగా ఆద్యుడు, బాధ్యుడు, దుర్మార్గుడు, దోపిడీదారుడు అందరికీ ఒక అండగా ఉంటూ ప్రభుత్వ భూములన్నింటిని కూడా అన్యాక్రాంతం చేసేసి కాపాడవలసినటువంటి అధికారి, ఎంఆర్ఓ అధికారి ఆనాటి కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలోని వీళ్ళ పాస్బుక్లు చేసి ఇచ్చాడు. పాస్బుక్లు చేసి ఇచ్చేసినటువంటి ఆ భూమిని ఇప్పుడు వరకు వీళ్ళకి ఎవరికి తెలియదు. 2015లో వేరే వాళ్ళకి అమ్మారు. ఎవరు? అల్లువారు. ఈ తారు గ్రామానికి చెందినటువంటి అల్లువారి కుటుంబం. పచ్చిగా మాట్లాడుకుంటే అల్లు భానుమతి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు కదా, టీడీపీ నేత అల్లు భానుమతి వాళ్ళ బంధువులే చేసింది. అక్కడి నుంచి ఏం జరిగింది? వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మితే 2015-16లో నాగరాజ్ అని ఒక ఎంఆర్ఓ ఉండేవాడు. ఈ నాగరాజ్ అనే ఎంఆర్ఓ ఏం చేసేవాడు? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పూర్తిగా ఇచ్చేసి వాళ్ళకి భూములు దారదత్తం చేసేవాడు. మళ్ళీ ఏదైతే 115 సర్వే నెంబర్లోని వేరే వాళ్ళకి అమ్మినటువంటి భూమి, ప్రభుత్వ భూమి, దేవాదాయ శాఖ భూమి, శ్రీరామాలయానికి దానం చేసినటువంటి భూమిని వాళ్ళే పాస్బుక్లు ఇచ్చేశాడు. ఆ పాస్బుక్లు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? శ్రీ కవిత ఆగ్రో ఫార్మ్స్కి అమ్మేశారు. 3 చేతులు మారినాయి. దేవాదాయ శాఖ భూమి మీద 3 చేతులు మారాయి. వీళ్ళ 3 మీద క్రిమినల్ కేసులు వేయాలి కదా. వీళ్ళ 3తో పాటు ఇద్దరు ఎంఆర్ఓలని జైల్లో పెట్టాలి కదా. ఈ 2 ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే దారదత్తం చేశారో, ఎవరైతే అమ్ముకున్నారో, దేవాదాయ శాఖ భూమి మీద కన్ను పడిందో వీళ్ళందరి మీద కేసులు వేయాలి కదా, క్రిమినల్ కేసులు. ఎందుకు వేయలేదు ఈ అధికారులు? ఎందుకు పట్టించుకోరు ఈ అధికారులు? దేనికోసం పట్టించుకోరు? దేవాదాయ శాఖ భూమి అని స్పష్టంగా ఉంది కదా, వాళ్ళు అమ్మలేదు కదా. ఒకవేళ అమ్మి ఉంటే ఆవుగడ్డ కుటుంబం అమ్మాలి కదా, అమ్మలేదు కదా. అట్లాంటి భూమి మీద, దానం చేసిన భూమి మీద, దేవాదాయ శాఖకు ఉపయోగించిన భూమి మీద కన్ను పడినటువంటి శ్రీ కవిత ఆగ్రో ఫార్మ్స్ ఈరోజు వాళ్ళు అక్కడ కొన్ని భూములు కొని గంధం చెట్లు, సరువుడి తోట వేసి కొన్ని కోట్లాది రూపాయలు భూముల వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. దానికి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ఈ భూమి అనేది అంతా ఉన్నదో ఈ భూమిని అంతా కూడా టోటల్గా దోచుకున్నారు. ఈ దోచుకోవడంతో ఈ భూములు దోచుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కవిత ఆగ్రో ఫార్మ్స్ అనేవాడు ఈరోజు ఆ ప్రభుత్వ భూమిని, దేవాదాయ శాఖ భూమిని దోచుకున్నటువంటి వాడిపైన చర్యలు ఏమున్నాయి? దాని వివరాల్లోకి వెళితే దేవాదాయ శాఖ అధికారులు 17 అనుకుంటా, 17లో స్పష్టంగా అవి కూడా విజువల్స్ కూడా వస్తున్నాయి. ఆ విజువల్స్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. మనం దేవాదాయ శాఖ అధికారులు దేవాదాయ శాఖ భూమి అని తేల్చి కోర్టులో కేసు వేశారు. అరే కోర్టులో కేసు ఉన్నప్పుడు మళ్ళీ ఈ శ్రీ కవిత ఆగ్రో ఏదైతే ఫామ్ ఉన్నదో ఈ ఫామ్ అధినేత వెంకటప్పారావు ఈ భూమి కూడా నాదని రిట్ పిటిషన్ వేశాడు. ఒక రిట్ పిటిషను, ఒక ఎండోమెంట్ అధికారులు పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వ భూమి మీద పూర్తిగా ప్రభుత్వానికి చెందవలసిన దేవాదాయ శాఖ భూములకు చెందవలసినప్పుడు ఈ భూమిలో పండించినటువంటి పంట పలాయం ఎలా దోచుకుంటారు, ఎలా అమ్మేస్తారు, ఏ విధంగా అమ్మేస్తారు, ఏ విధంగా మేనమేషాలు లెక్క పెడుతున్నారు అధికారులు? ఎందుకు మాట్లాడట్లేదు? దుర్మార్గంగా దోపిడీ చేస్తూ, దుర్మార్గంగా దోచుకుంటూ ప్రభుత్వ భూములు కాపాడవలసినటువంటి అధికార యంత్రాంగమే తొత్తులుగా మారుతున్న అంటే అవినీతి అధికారులు ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కబ్జాలు చేసినటువంటి నేతలకి, రాజకీయ నేతలకి, బడా నేతలకి, కబ్జాల రాయులకి, భూబకాసురులకి వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని ఏ విధంగా సైలెంట్గా ఉంటారండి? ఏం రాచరికంలో ఉన్నారు మీరు?
ఎస్, ఇదే వివరాల్లోకి వెళితే ఈ గ్రామం మారేపల్లి గ్రామంలోని ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ దేవాలయానికి చెందినటువంటి భూమి అన్యాక్రాంతం అయిపోయి దేవాలయానికి చెందకుండా దోచుకున్నటువంటి వెంకటప్పారావుపై చర్యలు ఏమున్నాయి? ఒక పక్కేమో అక్కడ కోర్టులో కేసులు వేసుకొని కోర్టులో కేసు ఉంటుండగా కోర్టు ఆర్డర్ లేకుండా కోర్టు చెప్పకుండా కోర్టు ఎటువంటి వెసులుబాటు ఇవ్వకుండా కోర్టు ఎప్పుడు చెప్పా పెట్టకుండా కోర్టునే మోసం చేసి దగా చేసి చెట్టులు నరుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళకి కేసులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఈరోజు ఇక్కడ ప్రభుత్వ అధికారులు లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని దుర్మార్గంగా వీళ్ళకి ఒత్తాసు పలకటం ఇదేనా? దేవాదాయ శాఖకి దానం చేసిన భూమి వెనక్కి తీసుకోవాలి. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములన్నీ కూడా వెనక్కి తీసుకొని ఎవరైతే ఉన్నారో నిజమైనటువంటి ఆ దేవుడికి కడతామన్న దేవుడికి ఉపయోగించాలి. లేదు అనుకుంటే ఎవరైతే దానం చేశారో వాళ్ళకి ఇచ్చేయండి. మీకెవరిచ్చారు అమ్ముకునే హక్కు? మీకెవరిచ్చారు అమ్ముకునే వెసులుబాటు? మీరెవరికి ఇచ్చారు? మీరు ఎస్, ఏదేం జరిగినా ప్రభుత్వ అధికారులు మేనమేషాలు లెక్క పెడుతూ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడవలసినటువంటి అధికారులు తొత్తులుగా మారి లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే. నువ్వు పక్క సిపిఎం నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం మీద సిపిఎం నేతలు ఓ పక్క చెబుతూ ఉన్నారు, మరో పక్క అక్కడ పోరాటం చేశారు. ఈ ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఇరిగేషన్ భూములు, మరో పక్క వచ్చేసేమో అట్లాగే రెవెన్యూ భూములు, పంచాయతీ భూములు మొత్తం దోచేసుకుంటున్నారు. 77 సంవత్సరాల రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగం ఇదే కల్పించిందా అని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నారు. మరోపక్క ఏం జరిగినా ప్రభుత్వ భూముల్ని కాపాడవలసినటువంటి అవినీతి అధికారులే మేనమేషాలు లెక్క పెట్టడం ఎంతవరకు సబు అని చెప్పి సిపిఎం నేతలు మనతో లైన్లో ఉన్నారు. నమస్కారం అండి వెంకన్న గారు, చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి దేవరాపల్లి మండల పరిధిలోని దేశంలోని కని విని ఎరగని రీతిలోని ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఇరిగేషన్ భూములు దోచేసుకున్నటువంటి ఈ ముఠా దొంగల ముఠ ఏమంటారు? ఈ దొంగల ముఠాకి పూర్తిగా ఆద్యులు బాధ్యులు ఆనాడు ఎంఆర్ఓ అధికారులు కృష్ణకిషోరు, నాగరాజు ఎంఆర్ఓ ఇద్దరు ఆధ్వర్యంలోని పాస్బుక్లు చేయించారు. 115 సర్వే నెంబర్లో శ్రీరామాలయం భూమి ప్రభుత్వ భూమిగా గాడించినటువంటి ఈ భూమి మీద ఇట్లాంటి చేసిన వాళ్ళని ఏమనాలి, ఏమని అనుకోవాలి? అసలు ఇట్లాంటి వాళ్ళని ఏ విధంగా అసలు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అన్ఫిట్ అని చెప్పాలి? వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పారు? శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే. విశ్వాస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అయితే మారేపల్లి రెవెన్యూలో సర్వే నంబర్ 115లో 23 ఎకరాల 15 సెంట్లు భూమి ఏదైతే ఉందో ఇది మారేపల్లి గ్రామానికి చెందినటువంటి ఆవుగడ్డ సకూర్ నాయుడు అనేటువంటి ఒక ఆయన శ్రీరాముల వారి దేవస్థానం పేరు మీద ఆయన రాసి ఇవ్వడం జరిగింది. దీన్ని తారు గ్రామానికి చెందినటువంటి అల్లు గౌర్ నాయుడు కుటుంబీకులు వాళ్ళు శిస్తులకి కొంతకాలం భూములు దున్నుకున్నారు. దున్నుకొని వాళ్ళు 19 ఒక్క నిమిషం వెంకన్న గారు, ఇప్పుడు అల్లు గౌర్ నాయుడు అన్నటువంటి కుటుంబము మాజీ టీడీపీ నేత ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో ఉన్నట్టున్నారు అల్లు భానుమతి కుటుంబీకులే కదా వీళ్ళంతా చేసింది? అవునండి. ఎస్, చెప్పండి. వాళ్ళు శిస్తులు కొంతకాలం భూములు దున్ని దీన్నేమో 1999లో విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టుకి వెళ్లారు. కోర్టులోనేమో ఎండోమెంట్ కి అనుకూలంగా అల్లు గౌర్ నాయుడు కుటుంబీకులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా గాని ఈ భూమిని ఆ తీర్పుని మాయం చేసేసి వాళ్ళేమో 2017లో ఆ రోజు ఉన్నటువంటి 2018 ఏదైతే కృష్ణకిషోరు, నాగరాజ్ ఎంఆర్ఓ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హయాంలోని వాళ్ళు తప్పుడు పాస్బుక్లు సృష్టించి దీన్ని ఇప్పుడు కవిత అగ్రిఫార్మ్ అనేటువంటి ఒక సంస్థకి అమ్మేటువంటిది జరిగింది. దీని మీద మేము 19 ఇప్పుడు ప్రజెంట్ 2022, 2023లోని మేము పెద్ద ఎత్తున దాని మీద ఆందోళన చేశాం.
ఎండోమెంట్ రాష్ట్ర కమిషనర్ ని కలిసాం, ఎండోమెంట్ ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ ని కలిసాం, అనేక పర్యాయాలు ఆందోళన చేశాం. అయితే సరే, ఈ విషయం మీద ఎండోమెంట్ అధికారులు మీరు కలిసిన తర్వాత ఎండోమెంట్ అధికారులు పూర్తిగా ఇది ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములు అని తేల్చి వాళ్ళు కోర్టుకు కూడా రిట్ పిటిషన్ వేశారంట కదా, కోర్టులో కేసు వేశారంట కదా ఆగ్రో. అయితే ఒక మాట అండి శ్రీనివాసరావు గారు, అయితే మొన్న 2022-2023లో ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఓకే. అయితే దీన్ని ఈ భూమి ఎండోమెంట్ భూమిది అని చెప్పేసి తేల్చిన తర్వాత ఇది ఎండోమెంట్ భూమిని ఆక్రమించడం తప్పు అని చెప్పేసి పివిజి కుమారు ఆ రోజు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ నేతగా ఉన్నారు. ఆయన పైలా ప్రసాద్ వీళ్ళందరూ కూడా భూములలోకి వచ్చారు, ఇది తప్పు అని చెప్పారు. అవును, ఇది ఆక్రమించడం కరెక్ట్ కాదని చెప్పారు. వాళ్ళు మేము దీని మీద పోరాటం చేస్తామని చెప్పారు. ఎంఆర్ఓ గారికి దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఎండోమెంట్ వాళ్ళు కూడా పిటిషన్ పెట్టారు. అయితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మేనమేసాలు లెక్కిస్తారు, వాళ్ళు నోరు మెదపట్లేదు. నేను చెప్పింది ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ భూమి పాస్ బుక్లు చేసి అమ్మేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గాని పివిజి కుమార్ గాని వీళ్ళెవరు నోరు మెదిపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అది దేవాదాయ భూమిగా తేల్చి దాన్ని తేల్చిన తర్వాత దానికి బోర్డులు పెట్టడానికి ఎండోమెంట్ అధికారులు ప్రయత్నం చేశారు. దానికేమో బోర్డులు పెట్టకుండా ఏదైతే కవిత అగ్రిబామ్ ఉందో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్తే ఎండోమెంట్ వాళ్ళు కూడా దాన్ని కౌంటర్ వేశారు. కౌంటర్ వేసిన తర్వాత కూడా ఈ కవిత అగ్రిబామ్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు పట్టుకొని ఈ రోజు అందులో ఉన్నటువంటి లక్షల రూపాయలు విలువ చేసేటువంటి సరుగుడు తోటని అక్రమంగా నరికేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం, అదేవిధంగా కోర్టుని మభ్యపెట్టి మీరు ఒకటి గుర్తుపెట్టి ఎండోమెంట్ అధికారులు మోసం చేసి ఎండోమెంట్ అధికారులు ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం తీవ్రంగా. సరే, ఇది పక్కన పెట్టుకుందాం. తీవ్రమైనటువంటి వెంకన్న గారు ఒక్క నిమిషం అండి, ఇది ఓకే. ఇప్పుడు ఒక్కసారి ఏదైతే కోర్టులో ఉన్న పరిధిలో ఉన్నప్పుడు కోర్టు తీర్పు ఇవ్వకుండా కోర్టు తీర్పు స్టే ఇవ్వకపోయినా కోర్టు తీర్పు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా కోర్టులో ఏమాత్రమైన దేవాదాయ శాఖలో పండించినటువంటి పంట మాత్రం తీసుకునే హక్కు లేకపోయినా వీళ్ళ హక్కుగా పరిగణించి కోర్టులో కేసు ఉంటుండగా కోర్టు ఎటువంటి వీళ్ళకి ఇవ్వకుండా ఏ విధంగా నరికి వెళ్ళిపోతారు? వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదు? అంటే వాళ్ళు ఏంటంటే కోర్టుకి వెళ్ళాడు, ఈ భూమి నాది నేను కొనుక్కున్నానని చెప్పేసి కవిత అగ్రిబామ్ యాజమాన్యం వాళ్ళే కోర్టు హైకోర్టుని గౌరవించుకుంటా వాళ్ళ ఫలసాయం తీసేదానికి ఈ రోజు చూస్తున్నారంటే అధికార పార్టీ పూర్తిగా అండుంది. వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అండుంది. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏదైతే ఆ కవిత అగ్రిబామ్ యాజమాన్యం ఉందో వాళ్ళందరూ కూడా ఎండోమెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళు బెదిరించి మభ్య పెట్టి వాళ్ళ ప్రలోభాలు గురి చేసి ఫలసాయం తీసుకోవడానికి చూస్తారు. కోర్టు ధిక్కారం కింద వస్తుంది. ఎండోమెంట్ వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసులు ఏంటంటే మీరు ఆ భూమి కోర్టు కేసు తేలేంత వరకు భూమిలోకి వెళ్ళొద్దని చెప్పారు తప్ప వాళ్ళ మీద కేసు పెట్టలేదు. మేము అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు అప్పటికే 2 లారీలు దాదాపు 12 టన్నులు జరుగుతోట పట్టుకుపోయారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెంకన్న గారు లైన్లోకి వచ్చినది, మళ్ళీ కాల్ చేస్తాం మీకు. ఇది ఇప్పుడు యాక్చువల్గా ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములు కోర్టు పరిధిలో ఉన్నది, అది కూడా ప్రభుత్వ భూమి. అది కూడా ప్రభుత్వ భూమి మీద దొంగ కేసులు వెళ్ళి రిట్ పిటిషన్ వేయించుకున్నటువంటి ఈ కవిత ఆగ్రో ఫామ్ మీద ఆ అధినేత ఎవరైతే ఉన్నారో వెంకటప్పారావు ఇంత దారుణంగా నరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? ఎందుకు పట్టించుకోరు? ఏమైంది? ఎన్ని లక్షల ముడుపులు తీసుకున్నారు అధికారులు? ఏం క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు? వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉండాలి కదా, ఎందుకు లేవు? ఏ తప్పు చేయలేని వాడి మీద అక్రమ కేసులు బనాయించి కేసులు వేసేసి రాత్రనగా పగలనక నిద్ర లేకుండా చేస్తున్నటువంటి ఈ అధికారులు ఇట్లాంటి వారిపై చర్యలు తీసుకోరా? ఏ రాచరికంలో ఉన్నారు మీరు? సరే, ఎనీహో వీళ్ళు చేస్తున్నటువంటి క్రీడ, వీళ్ళు ఆడుతున్నటువంటి ఆటలు, వీళ్ళు చెబుతున్నటువంటి కొల్లబల్లు కబుర్లు, టీడీపీ నేతల అండదండలతోటి, టీడీపీ నేతలు చేసినటువంటి దుర్మార్గంతో ఇదంతా జరిగిందన్నది పూర్తిగా తేటతెల్లమైంది. ఇది వాస్తవం.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సీఎం, డిప్యూటీ సీఎం గారు తలుచుకొని ఈ చర్యలు కానీ లేకపోతే పూర్తిగా ప్రభుత్వం మీద ప్రజలకి ఉన్నటువంటి అభిమానం అంతా కూడా పోయే ప్రమాదం ఉంది. అది మాత్రం జాగ్రత్త చూసుకోవాలని బాధ్యత అయితే ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.